బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించకుండా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తరుణంలో ఏసీపీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారని పేర్కొన్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ క్రమంలో తొలుత అతని కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్ట్ చేశామని, తాజాగా పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరుడు మహావీరాలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.